హాయ్ హలో వెల్కమ్ టు శ్రీకరి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వీడియో చేయబోతున్నా. అదేంటంటే మా మామ కూతురు చిన్ను 4th మంత్లోకి ఎంటర్ అయింది. అయితే మేము మా చిన్నుకు 4th మంత్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. దీనికోసం మేము పడిన తిప్పలు అంతా ఇంత కాదు. అయితే మా అత్తమ్మకేమో ఫోటోషూట్ చేయాలని ఉంది, కానీ మా మామకేమో వాళ్ళ కూతురికి దిష్టి తగులుతుంది అని వద్దు అంటే వద్దు అని పెట్టుకున్నాడు. ఇంకా మేము మా మామను ఎలాగో అలాగా ఫోటోషూట్కి ఒప్పించాం, కానీ ముందే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఎలాగో ఈరోజు శివరాత్రి కాబట్టి శివలింగం వేద్దాం అనుకున్నాం. ఇంట్లో చూస్తే పెసరపప్పు, టమాటాలు, మినుములు మాత్రమే కనిపించాయి. ఇంకా కొంచెం గ్రీనరీగా ఉంటుందని చుట్టుపక్కల చూస్తే ఏం కనిపించలేదు. ఇంకా మా పెద్దమామ కూతురు, మా చెల్లి కలిసి మా ఇంటికి వెళ్ళారు. మా ఇల్లు ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మందారం ఆకులు మరియు పువ్వులు తీసుకొచ్చారు. ఇంకా మేము ఫాస్ట్గా డెకరేషన్ స్టార్ట్ చేసాము. చేస్తూ ఉంటే చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఇంకా మేము అందరం కలిసి సరదాగా ఇలా డెకరేషన్ కంప్లీట్ చేసాము. ఇంకా మా చిన్నుకు కూడా మంచిగా డ్రెస్ వేసి కలర్ఫుల్గా రెడీ చేసాము. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ పేరు వచ్చేసి శ్రీకరి వ్లాగ్స్. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇది నా ఫస్ట్ వీడియో. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనివల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మా చిన్న పాపకి వాళ్ళమ్మ మంచిగా నూనె పెట్టి స్నానం చేయించి మంచిగా పింక్ కలర్ డ్రెస్ అయితే వేయించి మధ్యలో పడుకోబెట్టాము. డ్రెస్ వేయించిన తర్వాత కొద్దిసేపు బాగా ఏడ్చేసింది. ఇంకా తర్వాత ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. మేమందరం ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం, కానీ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఈ చిన్న పిల్లలకి ఫోటోషూట్ చేయాలంటే చాలా కష్టము. మా చిన్ను అయితే ఇప్పుడే బోర్లా పడుతుంది, అస్సలు ఉండలేదు. మాటి మాటికి బోర్లా పడుతుంది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకోలేదు. అప్పుడే డెకరేషన్ అంతా చెరిపేస్తుందని మా భయం. ఇంకా ఫైనల్గా ఎలాగో అలాగా తిప్పలు పడి తనను నవ్వించి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. కానీ ఎక్కువసేపు ఉండలేదు. చిన్న పాప కదా, ఇదంతా తనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇంకా మేము కూడా ఎక్కువ కష్టపెట్టకుండా తీసేసాము. పాప డెకరేషన్ కొంచెం చెరిపేసింది. ఇంకా మా అమ్ములు దాన్ని సరి చేస్తుంది. పాపకి డ్రెస్ హెవీగా ఉండడం వల్ల బాగా ఏడ్చేసింది. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మొత్తం ఇంకా తీసేసి క్లీన్ చేసేసాము మేమందరము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత హ్యాపీగా పడుకుంది. ఈ రోజుకైతే ఇదే. ఇంకా బాయ్ బాయ్, ఉంటాం.